హైదరాబాద్ లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూరా ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ గోధుమ పిండి లడ్డు చేసుకుందామండి. మన వైపు ఎండాకాలం స్వీట్ల లెక్క అసలు ఉండదు. మనం ఎండాకాలంలో తినాల్సిన స్వీట్లు, శీతాకాలంలో తినాల్సిన స్వీట్లు, ఇలాంటి ఆలోచనలు అసలు చెయ్యం మనం. చాలా తక్కువ. ఎండాకాలం తీపి తిన్న కొందికి ఇంకా దాహం పుడుతుందని మనం నెయ్యి వేసే స్వీట్లు గీట్లు తినం, అట్లు పోసుకోం, ఏదో తేలిగ్గా అన్నం తిందామని చూస్తాం కదా. నార్త్ ఇండియన్స్ ఎండాకాలం బాగా స్వీట్లు చేసుకుంటారండి. సమ్మర్లో తినాల్సినవి అంటే చెమట పోసి నీరసపడిపోతారని ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళు చేసినంత ఘనంగా చేయకపోయినా మనం కూడా ఇంచుమించుగా అలా చేసుకోవచ్చు. గోధుమ పిండి లడ్డు. ఈ గోధుమలలో మనం ఇంటి దగ్గర పట్టించామనుకోండి, గోధుమలు పట్టించుకున్నాక జల్లించకూడదు. అది లోపల ఉండే రద్దుతో గనక ఉంచుకుంటే అది చాలా బలమని, లడ్లకి బాగుంటుంది అంటారు. అయితే మనకి ఇప్పుడు ఆటాలో ఎక్కువగా పీచున్న ఆట సెలెక్ట్ చేసుకుని ఒక గోధుమ పిండి తీసుకోండి. ఒక కప్పు గోధుమ పిండికి ఓ 3-4 స్పూన్లు, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అనుకోండి. దీనికి ఏంటంటే ఇంచుమించుగా కప్పుకి కప్పు నెయ్యి పట్టేస్తుందండి. నెయ్యి ఎక్కువ వేస్తారు వాళ్ళు. అంత నెయ్యి వేయకపోతే ఆ లడ్డు రాదు. మా చెల్లాయి ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ మనం నెయ్యి కరగబెట్టుకుంటాం, ఇంట్లో వెన్న చేసుకుని కరగబెట్టుకుంటామా, ఆ కింద గోదావరి ఉంటుంది కదా, అంటే ఏమనాలి దాన్ని, నేతి తాలూకు గోకు చివరి పార్ట్ పై నెయ్యి అంతా వంచేసుకుని ఆ గోకులో కొంచెం నెయ్యి వేసి గోధుమ పిండి వేయించేస్తుంది. ఆ గోకు కూడా కలిసేసరికల్లా మంచి రుచిగా ఉంటుంది. మొన్నే తిన్నాను ఆ స్వీటు, చాలా బాగా చేసింది. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం వెన్న కరగబెడితే చివరి భాగంలో మనము ఇలా చేయొచ్చు అనమాట. అప్పుడు నెయ్యి తాలూకు రెసిడ్యూస్ ఉంటాయి కదా, వెన్న కరగబెట్టినప్పుడు అది కూడా కలిసి మంచి రుచి వస్తుంది. మన చాయిస్ ప్రకారం చేస్తామనుకోండి. ముందు కొద్దిగా నెయ్యి వేద్దామండి. ఇదేం కొద్ది అనకండి, బాగానే వేస్తున్నాను. జీడిపప్పులు వేయించేసుకుందాము. జీడిపప్పు కానీ ఈ ఎండాకాలపు పప్పులు ఏంటంటే, మనము పుచ్చగింజలు ఉంటాయి చూడండి, అవి బాగా వాడతారు ఈ లడ్లకి. మన వైపు ఆ పుచ్చగింజల్ని లడ్డూల్లోకి, తినే పదార్థాల్లోకి వాడడం అసలు మన పద్ధతి కానే కాదు. మనం ఎందుకు హిందీ వాళ్ళ పద్ధతులు పాటించాలి కదా. ఒకవేళ పాటిస్తామంటే పాటించుకోవచ్చు మనకు ఆసక్తిగా ఉంటాయి, కానీ అది మస్ట్ అండ్ షుడ్ చేయవలసింది కాదు. మన వైపు చలో చేసే పదార్థాలు వేరే మనకి. మనం ఆ పప్పులు అవి తినక్కర్లా, ముంజలు తింటాం, మజ్జిగ తాగుతాం, మజ్జిగన్నం తింటాం. వాళ్ళు అవి తినరు కాబట్టి ఈ పుచ్చగింజల మీద వాటి మీద డిపెండ్ అవుతారు. మనకు అవసరం లేదు కదా. నెయ్యి కొంచెం వేడెక్క నుంచి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుందామండి. జీడిపప్పులు ఇంత పెద్ద పెద్ద పప్పులు వేయించినా ఇట్లా బుజ్జి ముక్కలు చేసి పెట్టుకుంటే లడ్డూలు అక్కడక్కడ తగలడానికి బాగుంటాయి. మీకు ఓపిక ఉంటే చారుపప్పు, తర్వాత బాదం పప్పులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ జీడిపప్పే వేస్తున్నాను. ఇంత నెయ్యి ఎందుకంటే అంటే తర్వాత పిండి వేయించడం కోసం ముందే ఎక్కువ నెయ్యి వేసేసాను. పప్పులు వేగాక తీసేసేయండి. ఇవేంటంటే లేత రంగులో తీసిన చల్లారేసరికల్లా ముదురుతుంది రంగు. దీంట్లో మొదట ఒక 4 స్పూన్ల బొంబాయి రవ్వ వేయిద్దాం. నెయ్యి ఎక్కువ ఉందని కంగారు పడకండి, గోధుమ పిండి ఏం కానీ ఇది మొత్తం వచ్చేస్తుంది. పిండికి రవ్వకి వేపులో కొంత తేడా ఉంటుందండి. అతుక్కుపోయి బాగా వేగదని ముందు బొంబాయి రవ్వ వేసాను. అయ్యాక గోధుమ పిండి వేసేయండి. ఇప్పుడు నిదానంగా పిండి వేయిద్దాం. ఇది హైలో పెట్టద్దండి, సిమ్లో ఉంచండి. నిదానంగా వేయిస్తేనే లోపల పచ్చంతా పోతుంది. పిండి వేపడం, రవ్వ వేపడం సులువు, పిండి వేపడం కొంచెం కష్టం. అందుకని తాపీగా తడంతా పోయేలాగా లోపలికి పచ్చిదనం అంతా పోయేదాకా వేయించాలి. చూడండి బ్రౌన్గా అవుతోంది కదా. మాడనివ్వకూడదు, చెయ్యి మానకూడదు, హైలో పెట్టకూడదు, చెయ్యి వదలకూడదండి. దీన్ని ఎంత ఓపికగా వేయిస్తే అంత బాగా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే కొద్దిగా పాలు పోస్తాం. ఒక్కొక్క చిన్న స్పూన్ చొప్పున పోద్దాం అంతే. మొత్తం మీద ఈ పదార్థానికి ఒక 3-4 స్పూన్ల పాలు పడతాయి అంతే. పాలు పోసి వేయించామనుకోండి, ఇదేమవుతుంది, చక్కగా రవ్వగా అవుతుంది. పాల తడిని పీల్చేస్తుంది అనమాట. భలే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మనం కట్టేటప్పుడు కనుక పాలు వేడి పాలు చల్లి లడ్డు కట్టామనుకోండి,
అప్పుడు ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది, వస్తువుకి ఎక్కువ రోజులు ఉండదు. మనం ఇలాంటప్పుడు కనుక వేస్తే ఈ పాలు పూర్తిగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది, ఎవాపరేట్ అయిపోతుంది తడి అంతా. పీల్చాలి, ఆవిరవ్వాలి, 2 లక్షణాలు అన్నమాట. రంగు మారిపోయింది చూడండి పాల తడి తగిలేసరికి. వేగనిచ్చి మళ్ళీ ఇంకోసారి పోస్తాం. మొత్తం మీద ఒక 3-4 స్పూన్ల పాలు పోస్తే దీనికి సరిపోతుంది. నేను స్పూన్లు చూపించట్లేదు కానీ స్పూనుడేనండి, అంతకంటే వేయట్లేదు. ఇందాకటికి ఇప్పటికి దీని టెక్స్చర్ మారిపోయింది చూడండి. రవ్వ తాలూకు గ్రెయిన్స్ కొంచెం ఉబ్బుతాయి తడి తగిలేసరికి. ఉండలు చిదిపేస్తున్నాను. మళ్ళా ఇంకొక స్పూన్ వేద్దాం. చక్క చేయాడిచ్చేయాలి. దాదాపుగా వేగిపోయిందండి. ఇది ఈ స్టేజ్లో తీసి ఓ పళ్ళెంలో పోసి పెట్టుకోండి. పంచదార మనకి కప్పు గోధుమ పిండికి 1 కప్పు మీద 1 పావు పంచదార వేస్తే సరిపోతుంది. అంటే రవ్వ గోధుమ పిండి ఎంత వేసామో అంత పంచదార అనమాట. షుగర్ని గ్రైండ్ చేసేసేయండి. పంచదారలో ఏం చేస్తారంటే ఒక 4-6 ఏలక్కాయలు తొక్కు తీసి ఏలకి గింజలు వేసేయండి. పళ్ళ లోపల గింజలు ఉంటే వేసేసి గ్రైండ్ చేసేయండి. ఇదిగో చక్కగా ఇది ఏలక్కాయలు వాసన వస్తుంది. పంచదార గ్రైండ్ చేసి పెట్టాను. ఈ గ్రైండ్ చేసిన పంచదార వేసేసి మనం కావాల్సినంత కొంచెం నెయ్యి పోసుకుని లడ్డూలు చేసుకోవటమే, అంతే. ఇక వేగిపోయింది. మనం మొదట చూసిన టెక్స్చరు ఇప్పుడు చూసిన టెక్స్చర్కి ఎంత తేడా ఉందో చూడండి. దీని అందం మారిపోయింది, మొహం మారిపోయింది పూర్తిగా. ఆపేద్దాము. స్టవ్ ఆపేసి దీన్ని ఒక పళ్ళెంలో పోసి చల్లారనిస్తే మనకి లడ్డూలు చుట్టుకోవటం సులువుగా ఉంటుంది. కొంచెం ఇది చల్లారాక మనం పంచదార పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలిపేద్దాం. ఈ బ్రౌన్ షుగర్ అని ఒకటి దొరుకుతుందండి, ఇవాళ రేపు చాలామంది అదే వాడుకుంటున్నారు. కండసారి చక్కెర అని చెప్తారు, అది అలాంటివి కూడా వాడుకోవచ్చు అండి. అప్పుడు ఏంటంటే లడ్డు కొంచెం బ్రౌన్గా, మనకి గోధుమ లడ్డు అంటే నమ్మేందుకు వీలుగా ఉంటుంది. మనం తెల్ల పంచదార కలిపేసరికి ఇది కొంచెం రంగు మారిపోతుంది చూడండి. అలా మారకుండా ఉండాలంటే ఆ కండసారి చక్కెరలు అలాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ షుగర్ ఒకటి దొరుకుతుంది, పామ్ షుగర్ ఒకటి దొరుకుతుంది, తాటి బెల్లం, అలాంటివి ఏవైనా చేసుకుంటే మరింత హెల్తీగా, ఏదో పంచదారే తినేసిన ఫీలింగ్ లేకుండా మనకి వాటితో చేసుకోవచ్చు. కాకపోతే ఇది బెల్లంతో చేస్తే అంత గొప్పగా మాత్రం ఉండదండి. 1-2 సార్లు చేసి చూశాను నేను, సుమారుగా ఉంది. పంచదార వేస్తే చక్కగా నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది లడ్డూకి ఎలా వస్తుంది అదో ప్రశ్న. మనకి చూడండి ఊరికే ఉండవుతుంది, కానీ లడ్డుగా లేదు కదా. మనం ఇందాక ఇంచుమించుగా కప్పుకి కప్పు నెయ్యి అని చెప్పామా, కొంత నెయ్యి ఉంచేసాం కదా, అది ఇప్పుడు వేసేసుకుంటాం అనమాట. మినపసున్నిలో వేసినట్టుగా పైన నెయ్యి వేసి ఉండ చుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇగో మనం జీడిపప్పులు చిన్న ముక్కలు చేసి పెట్టాను, ఇవి ఇందులో కలిపేద్దాం. మీరేమైనా సారపప్పులు, బాదం పప్పులు ముక్కలు అలా వేసుకోదలుచుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను నెయ్యి, అది పోసేద్దాము. ఏం లేదు, ఇది కరిగితే మనకి ఈజీగా కదులుతుందని అంతే. లడ్డు చేయటానికి వీలుగా నెయ్యిని సరిపడగా కలుపుకోండి అంతే. మొత్తం కలిపేసినా మనకి ఇంకా డ్రై అయ్యేది, చెడేది, పాడయ్యేది ఏమి లేదు. మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టేసుకోవటమే. సరిపడా నెయ్యి పోసి లడ్డూలు చుట్టేసేయండి. ఇది కనుక మనం పంచదార కాకుండా కంటసారి చక్కెర వేస్తే ఇలా తెల్లగా రవ్వ లడ్డూలా కాకుండా బ్రౌన్గా గోధుమ లడ్డూలాగా మీకు కనపడతాయి. ట్రై చేసి చూడండి. ఫుల్ కప్పు నెయ్యి అని చెప్పైనా ఇంత కప్పు నెయ్యి మిగిల్చేసాను నేను. మొత్తం వేయకపోయినా లడ్డూలు చక్కగానే వస్తాయండి. లెక్కకి ఏదో కప్పు అని చెప్తామంతే. చూసి పోసుకోండి. మీరు ఇంకా కొంచెం తక్కువ పొదుపుగా కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.